అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 ద్వారా రాష్ట్ర ప్రజలకు నెల రోజుల పాటు యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మదర్ తెరెసా విగ్రహం వరకు యోగాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భార్గవ తేజ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో యోగా శిక్షకుల్ని గుర్తించి యోగాపై ప్రజలకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, డిపిఓ డాక్టర్ సైమన్, డిపిఎం డాక్టర్ జయరాం కృష్ణ, డెమో జయప్రసాద్, డిప్యూటీ డెమో ఎన్ వెంకటేశ్వర్లు, మెడికల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ దాదాపు 2 కోట్ల మందికి మనం యోగాని ఇంట్రడ్యూస్ చేసి వారికి యోగా గురించి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఈ యోగాసనాల్లో పాల్పంచుకునేలాగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే గ్రామ స్థాయిలో అన్ని చోట్ల కూడా యోగా ట్రైనర్స్ని తయారు చేయడం కానీ, వారి ద్వారా పబ్లిక్కి యోగాసనాలు నేర్పించడం కానీ ఈ నెల రోజులు మనం చేపట్టబోతున్నాం. అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉండవల్లి కేవ్స్లో కానీ, లేకపోతే మంగళగిరి ఎకో పార్క్లో కానీ అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఈ యోగా కార్యక్రమాలు చేపట్టబడుతున్నాం. అన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా మీద అవగాహన కల్పించడం. ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ప్రతిష్టాత్మకంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా ముఖ్య గమనిక ఏమిటంటే అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. భారతదేశ వ్యాప్తంగా జూన్ 21 జరిగేటటువంటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ టేకప్ చేసి తద్వారా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి జనాలు ఎక్కువ మంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విధంగా, యోగా పట్ల అవగాహన పెంచుకునే విధంగా కార్యక్రమాలు తీర్చిదిద్దడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ఒక ర్యాలీ ఇక్కడ గుంటూరు నగరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్టింగ్ కాబట్టి జనాలకు ఎక్కువ మందికి మరి పార్టిసిపేట్ చేయించాలన్న ఉద్దేశంతో జస్ట్ స్టార్ట్ చేశాము. ఇక రేపటి నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం, ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యక్రమం తీసుకోవటం, అట్లానే మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాతో కూడా ఎక్కువగా ప్రాపగాండా చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ యోగా పట్ల మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి. అట్లాగే జూన్ 21వ తేదీన జరిగేటటువంటి ప్రోగ్రాంలో మీకు గుంటూరులో కానీ లేదా వైజాగ్లో కానీ ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పాల్గొని ఓ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా గుంటూరు నగరంలో అట్లనే గుంటూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాముని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు